పోలింగ్ రోజు మాక్ పోల్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిన విషయమే. దెర్ ఈజ్ నో మాక్ పోల్ దెర్ ఈజ్ నో రియల్ పోల్ అనేటువంటి ఒక నానుడి కూడా ఉంది. మాక్ పోల్ ఎంత పర్ఫెక్ట్గా చేసి మనము కంట్రోల్ యూనిట్ సీల్ చేస్తే అంత మంచిదన్నమాట. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా రియల్ పోల్ని ప్రారంభించడానికి సంకేతం ఏందయ్యా అంటే మాక్ పోల్ని సక్రమంగా సమర్థంగా నిర్వహించడం. సో అలాంటి మాక్ పోల్ నిర్వహించేటప్పుడు మనకి అవసరమైనటువంటి ఒక ముఖ్యమైనటువంటి అదనపు పని ఏంటంటే మాక్ పోల్ టాలీ షీట్. ఈ మాక్ పోల్ టాలీ షీట్ని పార్లమెంట్ మరియు అసెంబ్లీలకి విడివిడిగా మనము తయారు చేసుకోవాలి. ఇలాంటి ఫాము 2 తీసుకొని మనము ఒకటి అసెంబ్లీకి మరొకటి పార్లమెంట్కి మనము ప్రిపేర్ చేసుకొని డేటాని అందులో ముందుగానే ఫిల్ చేసుకుంటే మాక్ పోల్ సర్టిఫికేట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 ఫిల్ చేయడము చాలా తేలికవుతుంది. చూడండి, ఇక్కడ ఇది మాక్ పోల్ టాలీ షీట్. ఇందులో మరి ఎంతమంది మీ పోలింగ్ స్టేషన్లో పోటీలో అభ్యర్థులు ఉంటారో ఇక్కడ వాళ్ళ యొక్క పేర్లు రాసుకోవాలి. చూడండి, ఇందులో ఉన్నటువంటి కాలమ్స్ చూద్దాము. సీరియల్ నెంబర్ ఉంది, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది, అతని యొక్క సింబల్ ఉంది. ఇక్కడ 1 2 3 4 5 6 10 వరకు అంటే అతనికి ఒక్కొక్క ఓటు వేసినప్పుడు ఒక గణాంకం వేసుకొని మనము టాలీ చేసుకోవడానికి వీలుగా తయారు చేయబడింది. లాస్ట్లో టోటల్ ఉందన్నమాట. చూడండి, ఇక్కడ నాకు ఈ పోలింగ్ స్టేషన్లో 6 అభ్యర్థులు ఉందనుకున్నాము. అందుకనే ఇక్కడైనా నేను 6 1 2 3 4 5 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. దాంతోపాటు నోటాకి కూడా మనము ఈ మాక్ పోల్లో ఓట్లు వేయవలసి ఉందన్నమాట. సో మాక్ పోల్లో నోటాతో సహా మిగిలినటువంటి అన్ని బటన్లు ప్రెస్ చేస్తూ అందరూ అభ్యర్థులకి సరిసమానంగా ఓట్లు వేయవలసి ఉంది. ఇప్పుడు మనము చూద్దాము, ఓట్లు వేసేటప్పుడు మనము ఎలా నమోదు చేసుకోవాలో ఈ టాలీ షీట్ పైన చూద్దాం. ఇప్పుడు ఏ అనే అభ్యర్థికి మీరు చూస్తున్నారు వరుసగా అతని యొక్క సింబల్ ఇది. ఇక్కడ అతనికి వరుసగా 9 ఓట్లు వేసాము, టోటల్ 9 వేసుకున్నాం. నెక్స్ట్ బి అనే అభ్యర్థికి చూడండి, ఇతను కూడా 9 ఓట్లు వేసాం. ఇక్కడ ఓట్లు వేసేటప్పుడు ఒక మంచి విధానాన్ని అవలంబించాలి. ఏంటంటే ఓట్లు అంటే 1వ అభ్యర్థికి ఒకేసారి 1 2 3 4 5 6 7 8 అట్లా వరుసగా ఎన్ని ఓట్లు అయితే నొక్కాలో, ఉదాహరణకి 9 నొక్కాలనుకోండి, సరిసమానంగా ఒకే అభ్యర్థికి ఒకేసారి 1వ అభ్యర్థికి 9 ఓట్లు నొక్కుతూ ఉండటం ప్రమాదకరం. ఆ బటన్ జామ్ అవుతుంది, బ్యాలెట్ యూనిట్ పాడైపోతుంది. అలా కాకుండా ఒక రౌండ్గా 1వ అభ్యర్థికి ఒక ఓటు వేసాము, 2వ అభ్యర్థికి ఇంకో ఓటు వేసాము, 3వ అభ్యర్థికి వరుసగా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ ఒక్కొక్క ఓటు వేస్తూ మరలా పునరావృతం గావిస్తూ ఒక్కొక్క ఓటు వేస్తూ మరలా పునరావృతం గావిస్తూ ఒక్కొక్క ఓటు వేస్తూ ఈ విధానాన్ని మీరు అవలంబించాలి. ఇప్పుడు బి అనే అభ్యర్థికి చూడండి, మొత్తము వరుసగా నేను ఇతనికి 9 ఓట్లు వేశాను, ఇతను కూడా వరుసగా 5 చివరిలో 9 టోటల్ అవుతుంది. అలానే సి అనే అభ్యర్థికి మనము వరుసగా వేస్తే 9 ఓట్లు వేసాం, అతను కూడా టోటల్ 9 ఓట్స్ వేసాము. నెక్స్ట్ డి అనే అభ్యర్థికి చూడండి, అతని సింబల్ పైన వరుసగా 1 వేసేటప్పుడే 1 1 1 1 1 అని మనము ఆ గడిలో వేసుకుంటూ చివరికి అతనికి ఎన్ని ఓట్లు వేసామో టోటల్ వేసుకోవాలి. అలానే ఈ అనే అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేసామో 1 1 1 వేసేటప్పుడల్లా ఆ 1ని అక్కడ గడిలో వేసుకుంటూ చివరికి 9 ఓట్లు టోటల్ వేసుకోవాలి. అలానే నోటాకి కూడా మనము ఈ విధంగా చూడండి, ఇప్పుడు నోటాకు వస్తున్నాము, నోటాకు కూడా ఒక్కొక్క ఓటు వేసుకుంటూ వచ్చాము. ఈ విధంగా అతనికి చివరిలో 9. ఇప్పుడు మనము ఈ టాలీ షీట్లో మీరు చూస్తూ ఉన్నారు, ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క ఓటు వేసేటప్పుడు ఆ గడిలో 1 వేసుకోవడం, అంతా ప్రక్రియ పూర్తయినాక టోటల్ ఎన్ని ఓట్లు వేసామో చివరిలో టోటల్ కాలంలో వేసుకోవడం. ఇలా వేసిన తర్వాత చివరిలో టోటల్ ఉంటుంది, టోటల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో అభ్యర్థికి చూడండి 6 వేసాను, 6 వేసి హారిజాంటల్గా కూడా టోటల్ చెక్ చేసుకోవాలి. 6 6 6 6 6 6 ఇలా మొత్తము 9 మంది. ఇక్కడ 9 చూడండి, ఒక్కో అభ్యర్థికి 9 వేసాము, నోటాతో సహా 6 ఉన్నారు, 6తో 54 మంది, 54 ఓట్లు మనము వేసాము. ఈ విధంగా మనము అసెంబ్లీ మరియు పార్లమెంట్కి ఈ విధంగా టాలీ షీట్స్ మనం తయారు చేసుకుని సులువుగా మనము ఈ పని ముగించవచ్చు అనమాట. ఇలా పర్ఫెక్ట్గా మనము ఈ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా మాక్ పోల్ సర్టిఫికేట్ పూరించేటప్పుడు ఇది ఎంతో సహాయకారిగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.